భారతీయులందరి పట్ల సమానంగా చూడాలని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది కదా. మత స్వేచ్ఛ ఉన్నది, సమానత్వం అందరినీ సమానంగా చూడమని ఉన్నది. మరి ఇప్పుడు దళితులు మాత్రమే క్రైస్తవ మతంలో తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఎట్లా ఆర్డర్ వస్తుంది? దళితులు మాత్రమే క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పి ఎట్లా ఆర్డర్ వస్తుంది? ఆ ఆర్డర్ను సమర్థిస్తూ ఎట్లా తీర్పు వస్తుంది? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దళిత వర్గం నుంచి ఇప్పటికీ భక్తులే, ఈ దళిత వర్గం నుంచి ఎవరన్నా క్రైస్తవ మతంలో చేరుకుంటే ఇప్పటికీ భక్తులే. కానీ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే పెద్ద పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు, పెద్ద పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు.